హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వంలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ అన్నిటికీ టీజీపీఎస్సీ ఒక శుభవార్త తెలియజేస్తుంది. మరి ఏంటి అంటే మారుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో భారీ మార్పులు అంటున్నారు. మరి ఏంటి ఆ మార్పులు, రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి ఉన్నాయి? ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసిన ప్రతి నెల ఇక నుండి నోటిఫికేషన్, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక నుండి మనందరికీ నోటిఫికేషన్ జాతర అంట. మరి చూద్దాం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడుతుందా లేదా. అయితే ఏది ఏమైనా ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మరి ఈరోజు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో భారీ మార్పులు అనేది ప్రభుత్వం ఇప్పటికే టీజీపీఎస్సీ చైర్మన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి ఆ మార్పులు, ఏంటి జరుగుతుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. So right, ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు అనేసి అన్నారు. మరి ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు అనేది ఒక్కసారి చూద్దాం. మనం టీజీపీఎస్సీ కండక్ట్ చేయబోతున్నటువంటి ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నాయో, ఎయిదర్ కానిస్టేబుల్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా డిఫరెంట్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఆ మన టీజీపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు చేయడానికి ఆలోచన ఉంది. గతంలో మనకి ఎలా ఉండదు అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండేది. ఈ ఓఎంఆర్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటే దీనివల్ల ఇంకా కొన్ని ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ నిర్వహించి దాని రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చేటప్పటికి కొన్ని ఎగ్జామ్స్కి అయితే దాదాపు సంవత్సరాలు తరబడి అయ్యేది. అంటే 2-3 years కొన్ని ఎగ్జామ్స్కి అయితే పట్టేసేది. కొన్ని ఎగ్జామ్ మినిమమ్ 1 year కంటే ఎక్కువ ప్రిలిమ్స్ మెయిన్స్ నిర్వహించిన ఎగ్జామ్స్కి ఎప్పుడు కూడా తక్కువ వ్యవధిలో లేదు. అందుకోసం ప్రభుత్వం కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకురావడం జరిగింది. మరి ఈ కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఎలా ఉంటుందంటే మెయిన్స్ మరి నిర్వహించకుండా ఓన్లీ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ అండి. సింగిల్ సిట్టింగ్ ఎగ్జామినేషన్లోని అది 200 మార్కులు కావచ్చు, 300 మార్కులు కావచ్చు, లేదా 100 మార్కులు కావచ్చు, లేదా 150 మార్కులు కావచ్చు. ఎన్ని వందల మార్కులకు ఉన్నా ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం సింగిల్ సిట్టింగ్లోనే ఉంటుంది. అది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ నుండి ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం అయితే దానికోసం ఫుల్ స్టాప్ పెట్టి ఓన్లీ సిబిటి ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ నిర్వహించాను. అంటే సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని కొంచెం అథెంటిక్గా జెన్యున్గా నిర్వహించి ఆన్లైన్ ద్వారా పరీక్షా విధానం తీసుకువచ్చి రిక్రూట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం మరి సంసిద్ధమైంది. మరి చూద్దాం ఈరోజు ప్రభుత్వం అనుకున్న విధంగా మరి ఎన్ని విభాగాల్లో నోటిఫికేషన్ జారీ చేస్తుంది, మరి వచ్చే నెల ఎన్ని విభాగాల్లో నోటిఫికేషన్ జారీ చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. అయితే ప్రభుత్వం ఏదేమైనా మరి అన్ఎంప్లాయ్మెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల వరంగా ఉండాలి తప్ప విరుద్ధంగా ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆలోచించి ఎంత వీలైతే అంత త్వరగా ప్రతీ నెల మీరు అనుకున్న విధంగా నోటిఫికేషన్ ఇస్తే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మంచి జరగబోతుందని నేను కోరుకుంటాను. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ యూపీఎస్సీలో ఎగ్జామ్ ఎలాగైతే ఒక ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయితే ఆ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ పట్టుకుని వేరే డిపార్ట్మెంట్కి ఎక్కడికైనా ప్రైవేట్ రంగాల్లో ఇంకొక రంగానికి వెళ్తే వారికి ఎలాగైతే ప్లేస్మెంట్ ఇచ్చేవారో అదే తరహాలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంత మార్పులు సడలింపులు చేయడం జరుగుతుంది. మరి ఆ విధానాలు ఏంటి, ఆ రూల్స్ రెగ్యులేషన్ ఏంటి అనేది ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన తర్వాత దాని గురించి ఒక వీడియో చేసి మీ అందరికీ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. అయితే మన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మన పిఆర్ అకాడమీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఏ కోర్సు తీసుకున్నా 50% డిస్కౌంట్తో పాటు ప్రతి ఒక్క అభ్యర్థికి అందుబాటులోనికి నేను తీసుకొచ్చాను. ఇది మన పండుగ రోజు కాబట్టి ఇది కూడా
కేవలం ఈ 3 రోజులు మాత్రమే ఈ వెల్డిటీ ఉంటుంది. ఈ పండుగ వాతావరణంలో నేను కూడా నా వంతుగా సాయం చేయాలని నేను ఆలోచించాను. సో అందుకోసమే 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎండోమెంట్లో ఇంతకుముందు 3,000 ఉంటే తర్వాత 15,000. ఇప్పుడు మనకు దానికి ఇంకా హాఫ్ అమౌంట్ అంటే 999కి మీకు కోర్స్ అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మీకు తెలుసు. సో లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 1, 2 కలిపి దాదాపు 1,00,000 వరకు బిట్స్ ఇస్తున్నాం. ఈ స్టాండర్డ్లో మెటీరియల్ ఇస్తున్నాం. ఓకేనా? దీనికి సంబంధించిన ప్రూఫ్ అలాగే కేవలం ఇక్కడ ఎండోమెంట్కి సంబంధించిందే కాదండి. సో ఇక్కడ సంబంధించినటువంటి టోటల్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కానివ్వండి, జీపీఓ కానివ్వండి అండ్ త్వరలో లాంచ్ చేయబోతున్నాడు గ్రూప్ 2 కోర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దానిపైన 50% డిస్కౌంట్తో పాటు మీ ముందుకు రావడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్. సో కోర్స్ని పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఈ రోజు నుంచి మన ప్రభుత్వం ఈ ఉద్యోగ ప్రకటన అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరగబోతుందని నేను ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంకా ఏ విధి విధానాల్లో మార్పు చేస్తుందో చూద్దాం. మరి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దాని గురించి ఫర్దర్ వీడియోలో నేను మీకు ముందుకు వస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.